జై వాసవి మాత, జై జై వాసవి మాత. శ్రీ రాజరాజేశ్వర క్షేత్ర ఆర్య వైశ్య వాసవి అన్నపూర్ణ నిత్యాన్నదాన సత్రం ట్రస్ట్ వేములవాడ దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం. హరిహరులు ఇద్దరూ కూడా ఒకే చోట వెలిసిరు. అదే వేములవాడ పుణ్యక్షేత్రం. రాజన్న సన్నిధి. రాజన్న తెలంగాణ ప్రాంతంలో ఉత్తర తెలంగాణ ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా అనేక మంది భక్తులు ఇంటి ఇలవేపుగా వేములవాడ రాజన్నను ప్రతినిత్యం కూడా కొలుస్తుంటారు. వేములవాడ రాజన్న దర్శనం కూడా లక్షలాది మంది భక్తులు తరలి వచ్చి దర్శనం చేసుకుంటారు. అందులో కూడా మన ఆర్యవైశ్యులు కూడా అనేక మంది భక్తులు వచ్చి రాజన్న మొక్కులు చెల్లించుకోవడం, దర్శించుకోవడం జరుగుతుంది. ఏదైతే వేములవాడ రాజన్న దేవాలయం ఉందో, వేములవాడ రాజన్న దేవాలయం ముందు పార్కింగ్ స్థలంలో వివిధ ప్రాంతాల్లో కూడా కోవిడ్ వచ్చినప్పటి నుండి మన సత్రం ఆధ్వర్యంలో ప్రతినిత్యం అక్కడ ఉండేటువంటి భక్తులకైతేనేమి, యాచకులకైతేనేమి, నిరశ్రాయులకైతేనేమి ప్రతినిత్యం కూడా దాతల సహకారంతో మహానిత్య అన్నదాన కార్యక్రమం అక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఈ రోజుతో 1642వ రోజు మహానిత్య అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈనాటి అన్నదాన కార్యక్రమం ఏదైతే మనం నిర్వహించినామో ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి సహకరించిన దాతల పేర్లు మీకు వెల్లడిస్తాం. ఈనాటి అన్నదాతలు విశ్వనాథుని తిరుపతయ్య పద్మ దంపతుల కుమారుడు విశ్వనాథుని జీవన్ ప్రతీక దంపతుల పెళ్లి రోజు కరీంనగర్. గోపిశెట్టి రవీందర్ అరుణ దంపతుల పెళ్లి రోజు హనుమకొండ. ఉప్పల లింగం పద్మ దంపతుల పెళ్లి రోజు మాచారెడ్డి. గన్ను సత్యనారాయణ గారి తండ్రి కీర్తిశేషులు గన్ను జనార్దన్ గారి జ్ఞాపకార్థం వర్ధంతి నెక్కొండ. మరియు పాంపాటి భుజంగ భూషణం గారి తండ్రి కీర్తిశేషులు పాంపాటి నాగభూషణం గారి జ్ఞాపకార్థం వర్ధంతి హైదరాబాద్. ఈనాటి పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి దాతలందరికీ కూడా సత్రం పక్షాన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా రాయరేశ్వర స్వామి, కన్యకా పరమేశ్వరి, కాశీ అన్నపూర్ణాదేవి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ప్రతినిత్యం కూడా మన వేములవాడ రాజన్న దర్శనం కొరకు వచ్చేటువంటి మన ఆర్య వైశ్య భక్తులకు ఇక్కడ మనం కొన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం కొరకు మనం ఆర్య వైశ్య సత్రాన్ని నెలకొల్పి ఒక 26 రూములు ఉన్నటువంటి అతిపెద్ద భవనాన్ని అద్దెకు తీసుకొని అందులో 13 ఏసీ రూములు, 13 నాన్ ఏసీ రూములు అక్కడ మనం తీసుకొని ఏర్పాటు చేసి ప్రతినిత్యం కూడా వేములవాడ రాజన్న దర్శనకు వచ్చే ఆర్యవైశ్య భక్తులకు పరిశుభ్రమైనటువంటి వసతి గదులు, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం అల్పాహారం ఏర్పాటు చేసుకుంటూ టెంపుల్కు సంబంధించినటువంటి గతంలో రాయరేశ్వర స్వామి దేవాలయంలో జరిగే పూజలైతే, ప్రస్తుతం వేములవాడ భీమన్న దేవాలయంలో జరిగే పూజల వివరాలైతేనేమి, అభిషేక టికెట్లు, అన్నపూజ టికెట్లు, దర్శనాల వివరాలు, ఆర్జిత సేవలు, ప్రత్యేక సేవల గురించి మనకు చాతనైన కాడికి, మనకు తోచిన కాడికి మన ఆర్యవైశ్య భక్తులకు ప్రతినిత్యం కూడా మనం వారికి తెలియజేస్తున్నాం. వారికి మనకు వీలైతే టికెట్లు తెప్పించి ఇవ్వడం లేదా వాటి యొక్క మార్గాలు చెప్పడం కూడా జరుగుతుంది. నిన్నటి రోజు కూడా పల్లికొండ రాజన్న అని భీమగారు అన్నకి ఇట్లా కళ్యాణం టికెట్ కావాలంటే కూడా మనం వారికి కళ్యాణం టికెట్ వేరే వాళ్ళ ద్వారా మనం వారికి అరేంజ్ చేయడం. ఇట్లా డబ్బు మీది, సేవ మాది. మీరు డబ్బు పెడుతురు, మేము మీకు తగిన సేవనిస్తున్నాం. ప్రతినిత్యం కూడా మనం సత్రంలో నిర్వహించే అన్ని కార్యక్రమాలకు కూడా ధన వస్తు రూపేణ దాతలందరూ కూడా సహకరిస్తున్నారు. వారందరూ కూడా రాయరేశ్వర స్వామి, కన్యకా పరమేశ్వరి, కాశీ అన్నపూర్ణాదేవి ఆశీస్సులు వారికి, వారి కుటుంబ సభ్యులందరికీ, వారి శ్రేయోభిలాషులందరికీ, ఆర్యవైశ్యులందరూ కూడా ఎల్లవేళలా ఉండాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ప్రతినిత్యం కూడా మనం వేములవాడ రాజన్న దేవాలయం, భీమేశ్వరాలయం పార్కింగ్ స్థలంలో కూడా గత కోవిడ్ వచ్చినప్పటి నుండి తూచా తప్పకుండా ప్రతిరోజు కూడా మనం ప్రతిరోజు దసరా, దీపావళి, సంక్రాంతి ప్రతిరోజు పండుగల పర్వదినాలలో కూడా అక్కడ ఉన్నటువంటి వారికి కూడా కొంచెం ప్రత్యేకమైన భోజనం కూడా ఏర్పాటు చేస్తున్నాం. అమావాస్య రోజు కూడా పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాం. దాతల పెద్దల జ్ఞాపకార్థం, పితృదేవతల జ్ఞాపకార్థం ప్రతి అమావాస్య కూడా దాదాపు 300, 350, 400 కూడా అక్కడ ఉన్నటువంటి వారికి
వారికి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం. అలాగే శ్రీరామనవమి రోజు రాముల వారి కళ్యాణానికి వచ్చిన భక్తులకు పులిహోర పంపిణీ, మజ్జిగ పంపిణీ, శివరాత్రికి వచ్చినటువంటి భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం, అల్పాహారం, అనేక కార్యక్రమాలు మనం ఆధ్యాత్మిక, సాంఘిక, సంక్షేమ, ట్రెడిషనల్ అన్ని పండుగలు ఇవన్నీ కూడా ప్రతి ఏదో పండుగ కార్యక్రమం ఏదో రకంగా మనం కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. దాతలు కూడా మమ్మల్ని నమ్మి మా వెంట వండుకుంటూ మేము నిర్వహించే ప్రతి కార్యక్రమానికి కూడా స్థానిక సంఘం నాయకులైతేనేమి, వివిధ ప్రాంతాల్లో దాతలైతేనేమి, మా స్థానిక సంఘం నాయకులు కూడా పట్టణారవేల సంఘం అయితేనేమి, వాసవి క్లబ్ అయితేనేమి, ఆఓప అయితేనేమి, ఐవీఎఫ్ అయితేనేమి, వాడకట్టు సంఘాలు అయితేనేమి, మనం నిర్వహించే కార్యక్రమాలన్నిటికీ కూడా మనకు ఆర్థిక సహాయం అందజేస్తూ మన వెంట ఉంటూ ప్రతి కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేస్తూ కూడా సత్రం పక్షాన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మనం రెంటెడ్ బిల్డింగ్లో సత్రాన్ని నిర్వహిస్తున్నాం కాబట్టి భావితరాలకు భవిష్యత్తు వారికి ఒక చక్కటి భవనాన్ని మనకు సొంత భవనాన్ని ఇవ్వాలనే ఆకాంక్షతో 840 గజాల స్థలంలో మనం 840 గజాల స్థలంలో 5500 SFT వైశాల్యంలో మనం 4 ఫ్లోర్లతోటి చక్కటి భవనాన్ని అధునాతన సౌకర్యాలతోటి ఇప్పుడున్న జనరేషన్ మెచ్చే విధంగా మనం భవన నిర్మాణాన్ని ప్రారంభించినాం. ఇప్పటివరకు 2 స్లాబ్లు అయినాయి, 3వ స్లాబ్ కూడా మనం వెళ్తున్నాం. ఏప్రిల్ 26వ తారీఖు ఆదివారం వాసవి మాత జయంతి పర్వదినం రోజు ముఖద్వారం, మన తెలంగాణ భాషలో దర్వాద ముహూర్తం అంటాం. ఈ యొక్క ముహూర్తాన్ని కూడా మనం ఖరారు చేసుకొని ఆనాడు అంగరంగ వైభవంగా కార్యక్రమాన్ని కూడా నిర్వహించుకుంటున్నాం. దాతలకు ఫోన్ల ద్వారా, మెసేజ్ ద్వారా ప్రత్యేకించి కూడా కలిసి చెప్పడం కూడా జరుగుతుంది. అందులో భాగంగా వరంగల్లో కూడా కొందరికి చెప్పడం జరిగింది. వరంగల్ దాతలు కూడా పెద్ద ఎత్తున మనకు వరంగల్ ఉమ్మడి జిల్లా నుంచి కూడా మనకు దాతలు పెద్ద ఎత్తున మనకున్నారు, మనకు సహకరిస్తున్నారు. గౌరవ అధ్యక్షులు వంగేటి అశోక్ గారు అయితేనేమి, నర్సంపేట నుంచి దాతల పేర్లు చాలా ఉన్నాయి కాబట్టి చదివే టైం ఉంది, చదువుతాను. అందరి పేర్లు కూడా చదువుతా, మీ అందరికి కూడా వెల్లడిస్తా. సందర్భంగా వారందరికీ కూడా సత్రం పక్షాన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఏప్రిల్ 20వ తారీఖు ఆదివారం ఉదయం 9:10 మనకు ముఖద్వార ప్రతిష్ట అంటే దర్వాద ముహూర్తం నిర్వహించుకోవడం. వచ్చే భక్తులకు, దాతలకు అందరికి కూడా దర్శనాన్ని కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం. భోజన తాంబూలాలు ఏర్పాటు చేస్తున్నాం. వారందరికీ దాతలందరికీ కూడా సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసినాం. ఈ సందర్భం అందరికీ ఆహ్వానం పలుకుతూ ఈ యొక్క కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో వచ్చి విజయవంతం చేయాలని కోరుకుంటూ మేము చేసే కార్యక్రమాలు కూడా మీరు చూసినట్టయితుంది, భవన నిర్మాణం కూడా మీరు చూసినట్టయితుంది, మీరు మమ్మల్ని ఆశీర్వదించినట్టయితే ఈ సందర్భం అందరికీ ఆహ్వానం పలుకుతూ మరొకసారి అందరికీ పేరున ప్రతి దాతకు, అన్నదాత అయితేనేమి, నిత్యాన్నదాత అయితేనేమి, డైరెక్టర్లు అయితేనేమి, ఫౌండర్ ట్రస్టీలు అయితేనేమి, స్థలదాతలు అయితేనేమి, భవన నిర్మాణ భాగస్వాములు అయితేనే, టెంపుల్ నిర్మాణ భాగస్వాములు అయితేనే, డైనింగ్ భాగస్వాములు అందరికీ ప్రతి ఒక్కరికి కూడా పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ అందరూ కూడా నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో కులతూగాలని, మీరు అనేక కార్యక్రమాలలో కూడా మేమంతూ సహాయ సహకారాలు అందించాలని సందర్భంగా అందరికీ మరోసారి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అన్నం పరబ్రహ్మ స్వరూపం, అన్నదానంలో కంటే కూడా అన్నదానం చాలా గొప్పది. మనం అక్కడ ఉన్నవారికి పట్టెడు అన్నం పెడితే వారు ఆ యొక్క మనం నిర్వహించే అన్నదాన కార్యక్రమాన్ని వాళ్ళు పొంది మనను ఆశీర్వదిస్తున్నారు. మన కుటుంబాలను, మనను అందరినీ చల్లగా ఉండాలని వారు దీవిస్తున్నారు. వారి దీవెనలన్నీ కూడా మనందరికీ కూడా ఇచ్చిన వారికి, సహకరించిన వారికి, పెట్టిన వారికి అందరికీ కూడా ఉంటాయి. సందర్భం మరోసారి అందరికీ తెలియజేసుకుంటూ అన్నం పరబ్రహ్మ స్వరూపం, అన్ని దానముల కంటే కూడా అన్నదానం చాలా గొప్పది. అన్నదాత సుఖీభవ, 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 అన్నదాత సుఖీభవ. జై వాసవి మాత, జై జై వాసవి మాత.